ఈరోజు వీడియో వచ్చేసరికి సీట్ సర్టిఫికేషన్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చింది కదా తెలంగాణ స్టేట్. సో దాని రిలేటెడ్ వీడియో అనమాట. సో యాక్చువల్లీ 2 days బ్యాకే నాకు ఈ నోటిఫికేషన్ గురించి తెలిసింది. బట్ నేను వీడియో చేయాలా వద్దనే డైలమాలో ఉన్నాను. ఎందుకంటే హానెస్ట్గా చెప్పాలంటే నాకు ఈ ఎగ్జామ్ గురించి అంత తెలియదు అనమాట. సో నేను ఏమనుకున్నా అంటే చలో మన ఒపీనియన్స్ షేర్ చేసుకుందాం, అట్లీస్ట్ ఒక పర్సన్ కన్నా హెల్ప్ అవుతుంది ఏమో అని. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వీడియో కంటిన్యూ చేయండి లేదా స్కిప్ చేయండి, టైం మాత్రం వేస్ట్ చేసుకోవద్దు. మెయిన్గా నేను ఈ వీడియో ఏం చెప్తాను అంటే ఫస్ట్ ఎలిజిబిలిటీ, వేకెన్సీస్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అంటే ఎలా ఉంటుంది, పేపర్ ఏంటి అని చెప్పి చెప్తాను. ఇంకా బాగా ఈ వీడియో ఎవరికి యూజ్ అయ్యిద్దంటే ఇన్ని వేకెన్సీస్లో మనం అప్లై చేయొచ్చా లేదా వేరే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ ఎగ్జామ్ రైట్ చాయిసేనా, మనకున్న టైం లిమిట్, బికాస్ ఎగ్జామ్ మంత్ ఇచ్చారు కానీ డేట్ ఇవ్వలేదు. సో మనం చేయగలుగుతామా లేదా, పెట్టాలా లేదా, ఎందుకంటే మనకి ఈ టైం చాలా క్రుషియల్. ఓకే, ఎస్పెషల్లీ మల్టిపుల్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఇంకా ఫోకస్డ్గా ఉండాలి. ఈ సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ ఆల్రెడీ ఫస్ట్ 6 months అయిపోయినాయి, ఈ సెకండ్ హాఫ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో వాటి గురించి నేను ఈ వీడియోలో చెప్తాను. ఓకే, మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే కంటిన్యూ చేయండి చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ నేను డైరెక్ట్గా, అందుకే నేను ఇక్కడ డీటెయిల్స్ ఏం రాసుకోలేదు, డైరెక్ట్ నోటిఫికేషన్ చూపిద్దామని చెప్పి. సో నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకుంటాను ఒపీనియన్స్. ఓకేనా. సో ఫస్ట్ మీరు అంటే మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. జనరల్గా మనకి ఎట్లా అంటే స్టేట్ ఎగ్జామ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి గ్రూప్స్ కానీ, పోలీస్ కానీ, లేకపోతే బల్క్లో అంటే 1000+ 100 కానీ 1000s కానీ అలా వేకెన్సీస్ పడితే మనకి సర్క్యులేట్ అవుతూ ఉంటుంది మ్యాక్సిమం. బట్ ఏంటి అంటే ఇట్లా ప్రొఫెషనల్, ఇప్పుడు సీట్ సర్టిఫికేషన్ అంటే ప్రొఫెషనల్ రిలేటెడ్ అనమాట. అంటే అందరు నార్మల్ డిగ్రీ గ్రాడ్యుయేట్స్కి ఎలిజిబిలిటీ ఉండదు, స్పెసిఫిక్ ఇట్లా ప్రొఫెషన్ రిలేటెడ్ ఉంటుంది కదా, అంటే సబ్జెక్ట్ రిలేటెడ్. సో ఏంటి అంటే మ్యాక్సిమం తెలియకపోవచ్చు, బట్ తెలిసిన వాళ్ళైతే నోటిఫికేషన్ అయితే ఓకే. బట్ ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారో ఒక్కసారి వాళ్ళ కోసం నేను చూపిస్తాను నోటిఫికేషన్. ఓకేనా. సో టీజీపీఎస్సీ వెబ్సైట్లో వెళ్తే ఇది వచ్చిందండి ఆల్రెడీ నోటిఫికేషన్. బట్ ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే మనకి 7th నుంచి అంటే ఈ రోజు నుంచి మనకి స్టార్ట్ అనమాట, అంటే అప్లై చేయడానికి. సో నేనేమనుకున్నా అంటే చలో చేద్దాము, ఒకరన్నా ఇంట్రెస్ట్ ఉండి పెడితే, టౌన్ బిల్డింగ్, వెబ్సైట్కి వెళ్ళాలి. ఫస్ట్ వెబ్సైట్కి వెళ్ళినాక మనకి ఇక్కడ సెకండ్, ఓకే, అంటే ఇది వెబ్ నోట్, ఇది చందా డౌన్లోడ్ అయినట్టుంది ఆల్రెడీ ఒకసారి. ఓకేనా. సో ఇది మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట వెబ్సైట్ నుంచి. సో ఫస్ట్ నేను మన స్టార్టింగ్ డేట్ అంటే 7th, లాస్ట్ డేట్ వచ్చేసరికి 12th August అనమాట. ఆల్రెడీ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా మనకి ఆ డీటెయిల్స్ ఫిల్ చేసుకోవాలి. లేదు ఫ్రమ్ 0లో ఉన్నారు, అసలు ఓటీఆర్ చేసుకోలేదంటే ఫస్ట్ ఓటీఆర్ చేసుకోండి, అంటే 1 time రిజిస్ట్రేషన్. అండ్ దెన్ వెబ్సైట్లోకి వెళ్ళి మన ఈ పర్టికులర్ పోస్ట్కి అప్లై చేయండి. ప్రొవైడెడ్ ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది ఎలిజిబిలిటీ. ఏజ్ లిమిట్ అయితే 99% అందరికీ ఉంటుందండి, ఎందుకంటే స్టేట్ ఎగ్జామ్స్ మ్యాక్సిమం 40+ ఉంటుంది. సో నాకు తెలిసి ప్రొఫెషనల్ కోర్స్ ఎస్పెషల్ ఇట్లా సబ్జెక్ట్ ఓరియంటెడ్ మ్యాక్సిమం అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే గ్రూప్స్ ఇవి కూడా. బట్ ఆస్పిరెంట్స్ స్టేట్ ఎగ్జామ్స్కి ఎలా అంటే మనకి అప్పుడే అంటే పాస్డ్ అవుట్ అయిన కాడ నుంచి చాలా సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారు, 30, 35, 40 కూడా. సో ఆల్ ఏజ్ గ్రూప్స్ ఉంటారు కాబట్టి. బట్ ఇట్లా సబ్జెక్ట్ రిలేటెడ్ ఏంటి అంటే మ్యాక్సిమం అందరికీ ఎలిజిబిలిటీ ఉండిద్దండి, అంటే ఎంత ఎలిజిబిలిటీ అయినా ఉండదు అనమాట. సో మ్యాక్సిమం నాకు తెలిసే ఉంటుంది. బట్ మీరు చూసుకోవాల్సిన మెయిన్ ఎలిజిబిలిటీ ఏంటంటే సబ్జెక్ట్, అంటే అది మీకు ఉందా లేదా సబ్జెక్ట్, అది నేను చెప్తాను. ఓకేనా. నా ఇక్కడ మనకి ఏంటంటే నోటిఫికేషన్లో 7th స్టార్ట్, లాస్ట్ డేట్ 12th August. అంటే మీకు టైం ఉంది అప్లై చేయడానికి, అంటే పెట్టాలా వద్దా అని. సో మీరు ఒక 1 week అన్న టైం తీసుకొని, ఓకే, మరి లాస్ట్ డేట్ వరకు ఉండకుండా మీరు ఆలోచించండి, ఒక 1 week 10 days అయినా చెయ్యొచ్చా లేదా, మీ కెపబిలిటీ ఏంటి. ఓకే. సో సిలబస్, ఎగ్జామ్, టైం పీరియడ్స్, ఇక టైం వచ్చేసరికి మనకి ఎగ్జాక్ట్ డేట్ ఇవ్వలేదు, బట్ మంత్ ఇచ్చారు, అంటే అక్టోబర్. ప్రిపేర్ అయ్యేటప్పుడు టార్గెట్ పెట్టుకోండి, అవుతుందా మళ్ళీ పోస్ట్పోన్ అవుతుందా, స్టేట్ ఎగ్జామ్స్ ఈ అన్నెసరీ డిస్కషన్స్ కాకుండా నోటిఫికేషన్ వచ్చింది, నేనేం ప్లాన్ చేయగలను, నేనేం చదవాలి అంతే ఉండండి. ఓకే, అదర్ డిస్కషన్స్ పెట్టుకోవద్దు.
ఇప్పుడు నోటిఫికేషన్ కనుక చూసుకుంటే అక్టోబర్లో ఉంది, డేట్ లేదు. సో మనం అక్టోబర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అనుకుంటే ఓకే, జూలైలో 1 వీక్ అయిపోయింది, జూలై 3 వీక్స్ అండ్ ఆగస్ట్ సెప్టెంబర్ అంటే 2 months 3 weeks మన చేతిలో ఉన్నాయి అన్నమాట ఎగ్జామ్కి. సో మనం చేయగలుగుతామా లేదా, ఓకే, అది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. సో వేకెన్సీస్కి చూస్తే 19 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ నేను చెప్పాను మ్యాక్సిమం ఉంటుంది అని చెప్పి 18 to 44. పే స్కేల్ కూడా మంచి స్కేలే 51 to 1,27,000. ఓకేనా, ఇంక మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఇవి చూసుకోండి. అంటే మీరు అప్లై చేయాలి అనుకుంటే ప్రతి ఒక్క డీటెయిల్ ఇంపార్టెంట్ అండి, చూసుకోండి. బట్ మెయిన్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఓకే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎందుకంటే నార్మల్ డిగ్రీ కాదు, ప్రొఫెషనల్ సబ్జెక్ట్ కాబట్టి బేసిక్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే MSc డెఫినెట్గా, ఆర్ కాదు విత్ అంటే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ సరిపోదు, విత్ అంటే కంపల్సరీ MSc ఉండాలి. దట్టు మనకి పీజీలో స్ట్రీమ్స్ ఉంటాయి కదా, ఓన్లీ 4 స్ట్రీమ్స్ అండి. సీడ్ టెక్నాలజీ, ప్లాంట్ బ్రీడింగ్, అగ్రోనమీ, ప్లాంట్ ఫిజియాలజీ అంటే ఈ 4 స్ట్రీమ్స్లో కనుక మీరు MSc చేసి ఉంటే కనుక మీరు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అండి, ఏవైతే 19 పోస్టులు ఉంటుందో. మళ్ళీ నేను పీజీ ఎంటమాలజీలో చేశాను, ప్యాథాలజీలో చేశాను, ఎకనామిక్స్ అంటే కుదరదు. ఓన్లీ ఈ 4 స్ట్రీమ్స్లో మీరు ఉందా లేదా చూసుకోండి. ఓకేనా, ఇది మెయిన్ థింగ్ నోటిఫికేషన్లో. ఓకే, సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ కదా, అగ్రికల్చర్ కదా అని గ్రాడ్యుయేషన్స్ మళ్ళీ అప్లై చేయొచ్చా లేదంటే సరిగ్గా డీటెయిల్స్ చూడకుండా మా అగ్రికల్చర్ సబ్జెక్ట్ అనే కదా అని, లేకపోతే పీజీ ఉందని కాకుండా ఈ స్ట్రీమ్స్ చూసుకోండి. ఓకేనా, అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్తాను నేను, అంటే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. లాస్ట్లో నా ఒపీనియన్స్ చెప్తాను నేను, అంటే అప్లై చేయాలా లేదా, ఎట్లా మైండ్ సెట్ ఉండాలి అని చెప్పి. సో ఈ వేకెన్సీ బ్రేకప్ నేను చెప్పనండి, ఎందుకంటే వేకెన్సీస్ అనేది ఎస్పెషల్లీ స్టేట్ ఎగ్జామ్స్కి ఇట్లా ప్రొఫెషనల్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మనకి 100s, 1000s బల్క్లో ఎప్పుడు పడవు. ఇట్లా సింగిల్ డిజిట్ డబుల్ డిజిట్ ఎక్కువ, బట్ ఇట్లా బ్రేకప్ తీసుకుంటే ఆ డబుల్ డిజిట్ కూడా ఉండదు. సో ఒకటి మనది అనుకొని ప్రిపేర్ అవ్వాలి, ఎస్పెషల్లీ స్టేట్ ఎగ్జామ్స్. ఓకే, ఎందుకంటే రెగ్యులర్ వేకెన్సీస్ ఉండవు, రెగ్యులర్ నోటిఫికేషన్స్ ఉండవు కాబట్టి. సో నేను వేకెన్సీ గురించి ఎక్కువ డిస్కషన్ చేయను, బట్ వేకెన్సీ మీద ఒపీనియన్ చెప్తాను నేను తర్వాత. ఓకే, సో పేపర్ వచ్చేసరికి 2 పేపర్స్ ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2 150 questions, 150 marks. అలాగే పేపర్ 2 కూడా ఇది గుర్తుపెట్టుకోండి, పీజీ లెవెల్ స్టాండర్డ్ ఉంటుందండి. నార్మల్ డిగ్రీ బేస్డ్ అంటే గ్రాడ్యుయేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఉండవు, పీజీ లెవెల్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సిలబస్ సేమ్ 4 స్ట్రీమ్స్కి అండ్ పీజీ లెవెల్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. 150 questions, 150 marks. మనకి అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ ఏవో మనకి అంటే 2023లో పడింది కదా, నేను రాశాను అగ్రికల్చర్ ఆఫీసర్. దానికి ఎట్లా అంటే పేపర్ 1 సేమ్ 150 ఉన్నా, పేపర్ 2 వచ్చేసరికి ఒక క్వశ్చన్ 2 marks అనమాట. బట్ హియర్ బోత్ ఆర్ ఈక్వల్లీ అనమాట, అంటే ఇక్కడ 1 mark ఇక్కడ 1 mark. బట్ సో టోటల్ ఓవరాల్ పేపర్ ఏంటి అంటే 300 అనమాట. సో కానీ ఇట్లా నెగిటివ్ మార్కింగ్ అనేది ఎక్కడ నోటిఫికేషన్లో నాకు కనపడలేదు. బట్ మ్యాక్సిమం స్టేట్ ఎగ్జామ్స్ మన తెలంగాణలో ఎక్కువ శాతం మనకి నెగిటివ్ మార్కింగ్ ఉండదు ఎగ్జామ్లో. ఒకవేళ నెగిటివ్ ఉంది అంటే కనుక మీరు కమెంట్ చేయండి, నాకైతే ఎక్కడ నోటిఫికేషన్లో కనపడలేదు. మ్యాక్సిమం ఉండకపోవచ్చు నెగిటివ్ మార్కింగ్. ఓకేనా, సో పేపర్ 1 అనేది బోత్ లాంగ్వేజెస్లో ఉంటుంది, ఇంగ్లీష్ తెలుగు, బట్ సబ్జెక్ట్ మాత్రం ఇంగ్లీష్లోనే ఉంటుంది. సిలబస్కి వచ్చినట్టయితే పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 ఆల్రెడీ గ్రూప్స్ కానీ అదర్ స్టేట్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి పేపర్ 1 ఐడియా ఉంటుంది, అంటే ఏమేమి ఉంటుంది సిలబస్ అంటే ఈ లైక్ టర్మ్స్, కరెంట్ అఫైర్స్ ఏంటి, ఓకే, ఆల్ జాగ్రఫీ, హిస్టరీ, పాలిటిక్స్, ఎకనామిక్స్ అని, ఓకే, ఎన్విరాన్మెంట్ అని, తెలంగాణ స్కీమ్స్ అని, ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒకవేళ ఎవరైతే ఫస్ట్ టైం అంటే అప్పుడే పీజీ అయిపోయి ఉండి అప్లై చేద్దాం అనుకుంటారో ఒక్కసారి పేపర్ 1 చూడండి. పేపర్ 2 వచ్చేసరికి ఆబ్వియస్గా 4 స్ట్రీమ్స్ అంటే జనరల్ అగ్రికల్చర్, అగ్రోనమీ, ప్లాంట్ బ్రీడింగ్, సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ప్లాంట్ ఫిజియాలజీ. ఓకేనా, సో ఈ 4 స్ట్రీమ్స్ ఉన్నాయండి. సో మీకు ఐడియా ఉంటుంది, పీజీ చేసి ఉన్నారు కాబట్టి ఓకే, ఏ స్ట్రీమ్లో అన్నా మీరు సిలబస్ కంపల్సరీగా ఎగ్జామ్ రాసే ఉద్దేశం ఉంటే మీరు జిరాక్స్ తీసుకోవడం కానీ, నోట్ డౌన్ చేసుకోవడం కానీ, స్క్రీన్ షాట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సిలబస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, 150 questions అంటే ఇట్స్ నో జోక్. ఓకే, సో ఎవ్రీ టాపిక్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట, బికాస్ 100+ questions ఇంత అంటే ఎవ్రీ పార్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. నౌ ఇప్పుడు ఇది ఇన్ జనరల్ నోటిఫికేషన్, వేకెన్సీస్,
ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్, ఎగ్జామ్ ప్యాటర్న్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ స్టార్ట్ డేట్, లాస్ట్ డేట్. ఓకే, నౌ ద మెయిన్ పర్పస్ ఆఫ్ డూయింగ్ దిస్ వీడియో, ఇప్పుడు ఎవరైతే అప్లై చేయాలా లేదా, ఓకే, ఎందుకంటే ఫస్ట్ వేకెన్సీస్ గురించి నేను మాట్లాడతాను. ఓకే, సో నా పర్సనల్ ఒపీనియన్స్. ఓకే, అగైన్ నేను ఆల్రెడీ ముందు చెప్పినట్టు అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు రాస్తారండి. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఉంటారు స్టేట్ ఎగ్జామ్స్లో. ఓకే, అప్పుడే గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు కొంచెం 30, 35, 40, సమ్ టైమ్స్ 45+ కూడా ఉంటారు. సో మనం ఏంటి అంటే, నేను ఫస్ట్ ఫ్రెష్గా అంటే అసలు ఏ నాలెడ్జ్ లేకుండా అప్పుడే కాలేజ్ అయిపోయి కెరియర్ స్టార్ట్ చేద్దామని చూస్ చేసుకుంటారు కదా, స్టేట్ ఎగ్జామ్స్, సెంట్రల్ ఎగ్జామ్, ఏ టైప్ ఆఫ్ లెవెల్ అని. వాళ్ళ కోసం నేను చెప్తానండి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉండిద్ది, చాలా ఐడియా ఉంటుంది. జస్ట్ బికాజ్ వాళ్ళు ఎగ్జామ్ క్రాక్ చేయలేదని చెప్పి వాళ్ళు జీరో అని కాదు, వాళ్ళకి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ నేను జీరోలో ఉన్న వాళ్ళకి చెప్తాను, ఆ తర్వాత ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి కూడా నేను ఒక ఒపీనియన్ చెప్తాను అనమాట. సో ఫస్ట్ అప్పుడే పీజీ అయిపోయి ఉంది. ఓకే, నాకు ఈ నోటిఫికేషన్ కనిపించింది, సీట్ సర్టిఫికేషన్ ఆఫీసర్. సో నేను అప్లై చేయాలా లేదా? ఓకేనా, ఫస్ట్ మీకు మైండ్లో ఉండాల్సింది, మీకు స్టేట్ ఎగ్జామ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? ఓకే, లేదా సెంట్రల్ ఎగ్జామ్స్ అంటే మళ్ళీ చాలా ఉంటాయండి. మీకు యూపీఎస్సీ నుంచి రైల్వేస్, బ్యాంక్స్, ఎస్ఎస్సి, ఇన్సూరెన్స్, రెగ్యులేటరీ బాడీస్, అట్లా చాలా ఆప్షన్స్ ఉంటుంది. కానీ మీకు స్టేట్ ఎగ్జామ్స్ కనుక టార్గెట్ అయితే, ఎస్పెషల్లీ నేను గర్ల్స్కి చెప్తున్నాను, మ్యారీడ్ ఉమెన్స్కి చెప్తున్నాను, ఎవరైతే నాకు ఎట్లానే నేను స్టేట్ ఎగ్జామ్స్ అవి ఏవైనా సరే, అంటే ఇది ప్రొఫెషనల్ అని కాదు, మీకు ఇది ఉంది, ఎలిజిబిలిటీ ఉంది, అండ్ ఆల్సో మీకు అదర్ స్టేట్ ఎగ్జామ్స్ కూడా, అంటే డిగ్రీ బేస్డ్ ఏ నోటిఫికేషన్ వచ్చినా నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను డెఫినెట్గా రాస్తాను అనే ఉద్దేశం ఉంటే మీరు ఖచ్చితంగా 100% అప్లై చేయాలి. ఓకే సిస్టర్, మరి నాకు ఓన్లీ 2 months 3 weeks టైం ఉంది, నేనేమో జీరోలో ఉన్నాను, నాకు వస్తుందా రాదా పక్కన పెడితే మన చదువు ఎప్పుడు మనకి వేస్ట్ కాదు. మీకు ఓన్లీ ఆప్షన్ కాదు ఇది. నేను ముందే చెప్పాను, ఇఫ్ స్టేట్ ఎగ్జామ్స్ ఈజ్ యువర్ టార్గెట్, బికాస్ అప్కమింగ్ అన్ని నోటిఫికేషన్స్ వస్తున్నాయి అంటున్నారు. సో బట్ ఎందుకంటే మెయిన్గా మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, పేపర్ 2 మీరు మేనేజ్ చేయగలుగుతారు సబ్జెక్ట్ నాలెడ్జ్ కాబట్టి. బట్ మీకు డిఫరెన్స్ అంటే ఈ సెలక్షన్లో డిఫరెన్స్ వచ్చేది మనకి పేపర్ 1. మీరు పేపర్ 1 సిలబస్ చూసుకుంటే కనుక ఎనీ ఎగ్జామ్ అప్కమింగ్ మీరు ఎనీ టీజీపీఎస్సీ నోటిఫికేషన్ చూసుకుంటే పేపర్ 1 సిలబస్ ఈజ్ సేమ్. ఓకే, అన్నిటికీ మ్యాక్సిమం 90%, మోర్ దెన్ 90% సిలబస్ సేమ్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు మీ బెస్ట్ ఇచ్చి క్వాలిటీగా, ఓకే, మీరు మొత్తం లైన్ టు లైన్ చదవాలి, అన్ని బుక్స్ అన్ని టాపిక్స్ అని కాదు, మీరు ప్లాన్డ్గా ఎంతైతే అంత చదివినా కూడా మీకు ఎగ్జామ్లో మీరు పేపర్ 2ని మీ స్ట్రాంగ్ పాయింట్గా పెట్టుకొని పేపర్ 1లో మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, గ్రూప్ ఎగ్జామ్స్ రిలేటెడ్ కానీ, లేకపోతే ఇట్లాగే అగ్రికల్చర్, ఒకవేళ సీడా సర్టిఫికేట్ ఆఫీసర్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఉన్నా, అగ్రికల్చర్ ఆఫీసర్ రిలేటెడ్ క్వశ్చన్స్, అంటే మీరు ఈ సబ్జెక్ట్ వైజ్ ఓకే పేపర్ 1 ఎలా వస్తుంది. ఎందుకంటే మరీ ఎక్కువ డీప్గా వెళ్ళరని నేను అనుకుంటున్నాను. గ్రాడ్యుయేషన్ లెవెల్, బేసిక్ డిగ్రీ లెవెల్ అయితే వాళ్ళు ఏమన్నా డీప్గా వెళ్తారు కానీ, బట్ ఇట్లా సబ్జెక్ట్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి డీప్గా వెళ్ళరు అనేది నా పర్సనల్ ఒపీనియను. సిస్టర్, మరి నేను ఇన్ని వేకెన్సీస్లో మరి నేను అప్లై చేయవచ్చా లేదా? నా సబ్జెక్ట్ ఉంది, నాకు నాలెడ్జ్ ఉంది, నేను ఈసారిలో ఈ 2 monthsలో పేపర్ 1 కంప్లీట్ చేయగలను. అంత తక్కువ వేకెన్సీస్లో ఆల్రెడీ ఇప్పుడు మీరు డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటే, బ్రేక్ డౌన్ చూస్తే కనుక సింగిల్ డిజిట్లో ఉందంటే, స్టేట్ ఎగ్జామ్స్కి నెక్స్ట్ టైం అంటూ ఉండదండి. పడినప్పుడే మనం కొట్టాలి, ఒకటి నాది అనుకొని పెట్టాలి. నాకు తెలుసు అప్పుడే గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, ఓన్లీ తక్కువే ఉన్నాయి కదా, వేరే ఎగ్జామ్ ట్రై చేద్దాము, ఇప్పుడు ఇది చేసినా మనకి ఇంత తక్కువ టైంలో రాదు, ఎక్కువ పడినప్పుడు చూద్దాం, నెక్స్ట్ ఎక్కువ పడినప్పుడు, లేకపోతే ఈసారి నెక్స్ట్ అంటే నెక్స్ట్లోనే పోతుంది. ఈసారి ఈ నోటిఫికేషన్ ఎందుకు అంటే, స్టేట్ ఈ టీజీపీఎస్సీవి రెగ్యులర్గా నోటిఫికేషన్ రావు, 1 thing. 2nd thing, వచ్చిన బల్క్ వేకెన్సీస్ రావు, ఎస్పెషల్లీ ఇట్లా సబ్జెక్ట్ రిలేటెడ్. సో మీరు ఏంటి అంటే పడినప్పుడే ఒకటి నాది అని ప్రిపేర్ అవ్వాలి. లేదు సిస్టర్, నాకు ఈ స్టేట్ ఎగ్జామ్, ఈ ఒక్క ఎగ్జామే కాదు, నాకు సెంట్రల్ ఎగ్జామ్స్ కూడా నాకు ట్రై చేయాలని ఉంది అనుకున్నప్పుడు మాత్రం ఎగ్జామ్ స్కిప్ చేయండి. ఇది నేను స్కిప్ చేయమని చెప్తాను. ఏది మీరు సీరియస్ ఆస్పిరెంట్ అయితే. నేను ఎందుకంటే నేను బ్యాంకింగ్ ఆస్పిరెంట్. ఓకే, సో మనకి ఒక బ్యాంకింగ్ ఆస్పిరెంట్ లేదా ఇన్సూరెన్స్ ఏమన్నా వాళ్ళకి సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇట్లా 2 పడవల మీద కాలు అంటారు కదా, ఇప్పుడు నాకు పీక్ టైం. ఓకే,
బ్యాంక్ ఎగ్జామ్స్కి కానీ రైల్వేస్ అంటే ఎస్ఎస్సి నాకు అంత ఐడియా లేదు. ఎగ్జాంపుల్గా నేను మల్టిపుల్ ఎగ్జామ్స్లో దీంతో పాటు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టేట్ ఎగ్జామ్స్ అనుకుంటున్నాను, ఐ మీన్ సెంట్రల్ బ్యాంక్ ఎగ్జామ్స్ అనుకుంటున్నాను అనుకోండి, అది నేను బిగినరే మళ్ళీ. సో బిగినర్ ఆస్పరెంట్గా మీరు ఏదన్నా ఒకటే చూస్ చేసుకోవాలి. మరి ఒకటే చూస్ చేసుకోవాలన్నప్పుడు ఏది చూస్ చేసుకోవాలి, దేనికైతే హయ్యర్ ప్రయారిటీ ఉందో. అంటే ఇప్పుడు బ్యాంక్ వేకెన్సీస్ చూసుకుంటే మీకు ఇప్పుడు జూలై నుంచి ఆల్రెడీ జూన్లో నోటిఫికేషన్స్ వచ్చినాయి, మీకు డిసెంబర్ వరకు లైన్గా బ్యాక్ టు బ్యాక్ ఉంటాయి, ప్రిలిమ్స్ మెయిన్స్. ఇంకా మీరు క్వాలిఫై అయ్యేదాన్ని బట్టి నాకు తెలుసు బ్యాంక్ ఎవ్రీ ఇయర్ పడితే డేట్స్ అన్నీ ఫిక్స్డ్గా ఉంటుంది, రిజల్ట్ వెంటనే ఒక షెడ్యూల్ ఉంటుంది. బట్ మీరు సీరియస్గా ఉండి నేను ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేయాలి, ఓకే నేను ఎక్కువ రిస్క్ తీసుకోదలుచుకోలేదు అనుకున్నప్పుడు మీరు ఏంటి అంటే ఇంత తక్కువ వేకెన్సీవి స్టేట్ అంటే ఈ పర్టికులర్ పోస్ట్ని మీరు స్కిప్ చేయొచ్చు. అది కూడా ఏది నాకు నేను అగ్రికల్చర్ చదివాను కాబట్టి అగ్రికల్చర్లోనే ఉండాలి అని అనుకుంటే మళ్ళీ ఇంకో ఆప్షన్ అనమాట. లేదు నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి, స్టేట్ అయినా పర్లేదు సెంట్రల్ అయినా పర్లేదు అనుకున్నప్పుడు ఈ టైంలో ఫ్రెష్ ఆస్పిరెంట్ అయితే సెంట్రల్ ఎగ్జామ్స్కి వెళ్ళండి. నీ ఇంట్రెస్ట్ అనమాట, కంపల్సరీ ఇది మీ ఓన్ ఇంట్రెస్ట్. లేదు నాకు ఓన్లీ స్టేట్ ఎగ్జామ్స్ ఇంట్రెస్ట్ ఉన్నాయి, నాకు తక్కువ వేకెన్సీస్ ఉన్నా పడలేదు, నాకు ఇప్పుడు చదువుకుంటే నాకు నెక్స్ట్ గ్రూప్స్కి కానీ పోలీస్ రిక్రూట్మెంట్ కానీ ఇట్లా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏదన్నా కానీ నాకు పేపర్ 1 సిలబస్ కూడా నాకు హెల్ప్ అవుతుంది అనుకుంటే మాత్రం మీరు వేకెన్సీస్ దృష్టిలో పెట్టుకోవద్దు. మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఒకటే మెయిన్, నాకు టీఎస్ ఓన్లీ స్టేట్ ఎగ్జామ్ నా టార్గెటా, లేకపోతే నాకు ఏదన్నా గవర్నమెంట్ జాబ్ వచ్చినా పర్లేదు అనుకుంటే మీరు ఎక్కడైతే మీకు, ఎందుకంటే బిగినింగ్లో ఏదన్నా సాధించవచ్చు, ఏముంది మనకి టైం ఉంది కదా అనిపిస్తుంది. బట్ ఆ ఆస్పిరెంట్ జర్నీ అనేది చాలా డిఫికల్ట్, ఓకే ఫస్ట్లో ఏముందిలే మనకు ఏదన్నా వస్తుంది, మనం రాయలే కానీ ప్రిపేర్ అవ్వాలే కానీ అని ఉంటుంది కాదని. బట్ అది చాలా టఫెస్ట్, అంటే నేను అప్పుడే డిస్కరేజ్ చేయకూడదు, బట్ నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను, ఓకే ఇది వేకెన్సీస్ రిలేటెడ్ నా ఒపీనియన్ అనమాట. సెకండ్, ఓకే ఇది బిగ్గెస్ట్ అనమాట. తర్వాత కంప్లీషన్ ఆఫ్ సిలబస్, ఓకే సో ఓకే నేను వేకెన్సీస్ నేను చాలా టఫ్గా ప్రిపేర్ అవుతాను, నేను ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి చెప్పలేదు కదా, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకైనా మ్యాక్సిమం మీకు ఐడియా ఉంటుంది. ఆబ్వియస్గా మీరు స్టేట్ ఎగ్జామ్స్ ఆల్రెడీ ఉంది అంటే మీకు ఇది నేను 0 వాళ్ళకి చెప్పాను కదా. ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి నేను ఏం చెప్తానంటే ఖచ్చితంగా అప్లై చేయమని చెప్తాను. ఎందుకంటే మీరు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కనుక రాస్తే మీకు ఆల్రెడీ, ఎందుకంటే పేపర్ 1 మ్యాక్సిమం ఎక్కువ రిపిటేషన్, అంటే మనకు 150 క్వశ్చన్స్ చూస్తా. అంటే నేను ఏఓ రాశాను, గ్రూప్ 4 రాశాను, 1, 2, 3 రాయలేదు నేను, అదర్ వేరే ఎగ్జామ్స్ ఏం రాయలేదు. సో ఈ 150 క్వశ్చన్స్లో నాకు తెలిసి స్టాటిక్ మనకు ఒక 75% స్టాటిక్ ఉంటుంది, 25% కరెంట్ బేస్డ్, అంటే అవి కూడా అలాగే ఉంటుంది. సో మీకు కనుక స్టాటిక్ పోర్షన్ మోర్ దెన్ 50% ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్, అంటే నేను ఆల్రెడీ చదువుకున్నాను, యూపీఎస్సీ కోచింగ్ కానీ గ్రూప్స్ కోచింగ్ కానీ ప్రీవియస్గా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, పేపర్ 2 నా సబ్జెక్టే కాబట్టి నాకు కెరియర్ గ్యాప్ ఉన్నా కానీ నేను మేనేజ్ చేసుకోగలుగుతాను ఈ 2 మంత్స్లో అనుకుంటే కనుక మీరు అప్లై చేయండి. అది కూడా సేమ్ ఫ్రెష్ ఆస్పిరెంట్ లాగా మీకు వేరే అదర్ మల్టిపుల్ ఎగ్జామ్స్ అంటే బ్యాంక్ కానీ సెంట్రల్ ఎగ్జామ్స్ వేరే ఏమీ లేవు. నేను ఓన్లీ, ఎందుకంటే నేను చాలా యూట్యూబ్ ఛానల్స్లో చూశాను చాలామంది, ఎందుకంటే స్టేట్ ఎగ్జామ్స్ అనేది లాంగ్ టర్మ్ గోల్, ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చి ఇప్పుడు ఇట్లా కొట్టేది కాదు, లాంగ్ టర్మ్ మన ప్రిపరేషన్ ఉండాలి, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తే అందులో ఒక జాబ్ మందై ఉండాలి. సో ఆ గోల్ ఉంటుంది అనమాట. సో మెజారిటీ నేను చాలామంది ఎస్పెషల్లీ గర్ల్స్ అంటే మ్యారీడ్ ఉమెన్స్ కానీ లేకపోతే కొంచెం కెరియర్ గ్యాప్ వచ్చి ఎక్కువ మంది మన స్టేట్ ఎగ్జామ్స్కి ఫోకస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఖచ్చితంగా అసలు స్కిప్ చేయొద్దు. ఎందుకు అంటే ఇది మీకు ఆల్రెడీ పేపర్ 1 నాలెడ్జ్ ఉంటుంది, పేపర్ 2 మీ సబ్జెక్టే కాబట్టి మీకు మంచి ఛాన్స్ ఉంటుంది. లేదు అక్క నాకు ఈ టైంలో నేను సెంట్రల్ ఎగ్జామ్స్ కూడా నేను పెట్టున్నాను, అప్లై చేసి ఉన్నాను, నా టార్గెట్ అది కూడా అంటే మళ్ళీ, ఎందుకంటే 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్ అండి, ఈ ఎగ్జామ్ డిఫరెంట్, ఆ ఎగ్జామ్ సిలబస్ డిఫరెంట్, మీరు 2 కాకుండా పోతుంది, ఓకేనా. సో స్టేట్ ఎగ్జామ్స్ ఫ్రెష్ ఆస్పిరెంట్ అన్నా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళన్నా మీకు ఏంటి ఓన్లీ స్టేట్ ఎగ్జామ్స్ మీ గోల్ అయితే ఖచ్చితంగా అప్లై చేయండి. మీకు నెక్స్ట్ గ్రూప్స్కి అప్కమింగ్ ఎగ్జామ్స్కి డెఫినెట్గా పేపర్ 1 మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే సిలబస్ ఎక్కువ, పేపర్ 1 అనేది సముద్రం, ఓకే. మీరు అలా అని నేను మొత్తం 2 మంత్స్లో కంప్లీట్ అవుతుందా అంటే 100% నాకు తెలిసి మీరు ఎంత ఇంటెలిజెంట్ అన్నాబండి, డైలీ 10 to 14 hours చదివినా మీకు సిలబస్ అవ్వదు. బట్ ప్లాన్డ్గా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. 150లో మీరు ఏ ఎగ్జామ్ చూసుకున్నప్పుడు ఈ సిలబస్ది నేను సెకండ్ అదే చెప్తాను,
మీరు సిలబస్ గురించి ఎక్కువ వర్రీ అవ్వద్దు. ఎందుకంటే ఏ ఎగ్జామ్ తీసుకున్నా మీరు 50% ఆఫ్ ద మార్క్స్ మినిమం తెచ్చుకోవాలి. మీ ప్లాన్ అంటే మీ స్ట్రాటజీ ఏదైతే మీరు ప్లాన్ చేసుకుంటారో అది మీకు ఎలా ప్లాన్ చేసుకోవాలంటే 50% ఆఫ్ ద మార్క్స్ ఉండాలి. నాకు తెలిసి నోటిఫికేషన్లో ఇక్కడ ఇచ్చారు, అంటే ఓసీ క్యాండిడేట్స్కి అంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇక్కడే ఉంది. సో మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి ఓసీకి ఈడబ్ల్యూఎస్కి నాట్ లెస్ దాన్ 40%, బీసీ అయితే అంటే ఇదేంటంటే క్వాలిఫై అవ్వడానికి ఓకే మినిమం మీకు ఇంత పర్సెంట్ వస్తే మీరు క్వాలిఫై ఉంటారు, లిస్ట్లో ఉంటారు. కానీ ఆ మెరిట్ లిస్ట్ వచ్చింది కదా, పైనుంచి ఉన్న వేకెన్సీస్ బట్టి వాళ్ళు తీస్తారనమాట. సో బట్ ఇవి మినిమం క్వాలిఫైయింగ్. కానీ మరి మీరు ప్రిపరేషన్ అయ్యేటప్పుడు క్వాలిఫైయింగ్ అని కాకుండా మీరు గోల్ ఎక్కువ పెట్టుకోవాలి. అంటే మినిమం 50% ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 1లో 75+ మినిమం చెప్తున్నాను. అలాగే పేపర్ 2 అయినా సరే 75+ తెచ్చుకోవాలి. ఓవరాల్గా 300కి 150+ మీ టార్గెట్ ఉండాలి. కాబట్టి మినిమం చెప్తున్నాను నేను. మీరు ఇంకా సబ్జెక్ట్ బాగుంది పేపర్ 1 పేపర్ 2 అనుకుంటే ఇంకా మీరు ఎంత తెచ్చుకుంటే అంత బోనస్. బట్ మీ ప్లాన్ మాత్రం అలా ఉండాలన్నమాట. సో టాపిక్స్ కూడా అలాగే చూసుకోవాలి. ఆబ్వియస్లీ పేపర్ 2 సబ్జెక్ట్ కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. పేపర్ 1 మీకు ఎక్కువ నాలెడ్జ్ లేదు, సముద్రం సిలబస్ ఎక్కువ. అది అసలు పేపర్ 1 ఓవర్ నైట్లో రాదు. 1-2 months నాకు తెలిసి ఎంత బాగా వీడియోలు చూసినా ఎంత కోచింగ్ ఉన్నా, ఎస్పెషల్లీ ఇంకా ఫ్రెష్ వాళ్ళకైతే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు రివిజన్ చేయాలి అన్నా కానీ 2 monthsలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 13 టాపిక్సా 12 13 టాపిక్స్ ఉన్నాయి. ఈ 13 టాపిక్స్ 2 months. ఇది ఎందుకంటే చూడండి కరెంట్ అఫైర్స్ 1-2 ఎప్పటికెప్పుడు మారుతూ ఉంటుంది. ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా నేను లాస్ట్ గ్రూప్స్ రాశాను కదా అని మళ్ళీ అంటే కాదు, ఎట్లానే మళ్ళీ చదువుకోవాలి ఫ్రెష్గా. కంపల్సరీ 6 months కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి. అంటే స్పెసిఫిక్ టు మళ్ళీ తెలంగాణ స్టేట్. నేను ప్రీవియస్ ఎగ్జామ్స్ నార్మల్ కరెంట్ అఫైర్స్ చదివానంటే మళ్ళీ కుదరదు. మళ్ళీ స్కీమ్స్తో అప్డేట్ ఉండాలి. సో ఏదన్నా కానీ 2 monthsలో మొత్తం కవర్ చేయలేము. అప్పుడు మీరు ఏం చేయాలి, ఐదర్ ప్రీవియస్ ఇయర్స్ సీట్ సర్టిఫికేషన్ పేపర్ 1 అన్నా చూడాలి, లేకపోతే ఇట్లా పబ్లికేషన్స్ ఉంటాయి కదా, విజేత పబ్లికేషన్స్ అని ఇంకో బుక్ నేను చూసాను, శిఖరమో ఏదో ఉంది. సో మీకు ఏంటంటే ఒక ఐడియా వచ్చింది, అంటే పేపర్ 1 ఎలా వచ్చింది. పేపర్ 2 అంటే మీరు మేనేజ్ చేసుకోగలుగుతారు సబ్జెక్ట్, మీరు పీజీ లెవెల్ కాబట్టి. బట్ పేపర్ 1 ఏంటంటే మీరు మొత్తం నేను జీరోలో ఉన్నాను, లేకపోతే నేను రివిజన్ చేసుకోవాలని బ్లైండ్గా చదివారనుకోండి, మీకు 2 months కాదు కదా 3-4 months ఉన్నా సరిపోదు అనమాట. సో ప్లాన్డ్గా మీరు 75 మినిమం వచ్చేలాగా ఫస్ట్ ప్లాన్ చేసుకోండి. మీకు ఏది ఫస్ట్ చదివితే ఏవి స్కోరింగ్ పాయింట్, దేనికి ఎక్కువ వెయిటేజ్ ఉంది, ఓకే అలా మీరు ప్లాన్ చేసుకోండి. దాన్ని బట్టి మీకు ఏది చదివితే తొందరగా ఈజీగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే మీకు ఆ ఫీల్ రావాలి, నేను ఈ సిలబస్ కంప్లీట్ చేస్తున్నాను అని చెప్పి. మీరు ఫస్టే డిఫికల్టీ పట్టుకున్నారనుకోండి, అన్నెసెసరీగా కాన్ఫిడెన్స్ లూజ్ అవుతారనమాట. సో ఇది సిలబస్ అనమాట. ఓకే సో సిలబస్ చూసి భయపడి అమ్మో ఈ సిలబస్ మా వల్ల కాదు, నేను అప్లై చేయను అని చెప్పి అలా ఆలోచించొద్దండి. ఎందుకంటే నేను ముందు చెప్పినట్టు మీకు నెక్స్ట్ అప్కమింగ్ అన్నీ ఏది వచ్చినా మీరు ముందు ఉంటారండి. అంటే ఆ ప్రిపరేషన్లో ఒక స్టెప్ అహెడ్లో ఉంటారు. సో ఈ ఛాన్స్ మీరు వదులుకోవద్దు. ఎందుకంటే ఏమో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎక్కువ మందికి ఈ పోస్ట్ గురించి తెలియకపోయినా, లేకపోతే మ్యాక్సిమం అందరూ ఇలాగే అనుకుంటారు కదా, ఇంత తక్కువ వేకెన్సీస్లో ఇంత తక్కువ టైంలో అక్టోబర్ డేట్ రాకపోయినా ఏదన్నా కానీ 3 months వేసుకోండి మహా అయితే. సో మనం చూద్దాము చేద్దాము అనుకొని అప్లై ఎంతమంది చేస్తారు. కానీ మీకు నిజంగా స్టేట్ ఎగ్జామ్స్ ఇంట్రెస్ట్ ఉండి మీ మీద మీకు నమ్మకం ఉండి అనుకుంటే మాత్రం మీరు అప్లై చేయాలండి, స్కిప్ చేయొద్దు. ఇప్పుడు నాకు ఎలిజిబిలిటీ లేదు, ఎందుకంటే నేను ఖచ్చితంగా 19 వేకెన్సీస్ కాదు సింగిల్ డిజిట్ ఉన్న స్టేట్ ఎగ్జామ్స్ అంటే నేను డెఫినెట్గా అప్లై చేస్తాను. సిలబస్ కంప్లీట్ అవుతుందా లేదా పక్కన పెడితే అదే నెగిటివ్ లేదు, బట్ నాకు ఫ్యూచర్ ఎందుకంటే నేను లాస్ట్ టైం మిస్ అయ్యాను కాబట్టి నాకు ఆ పెయిన్ తెలుసు. నేనేంటి అంటే బ్యాంక్ అని ఎస్పెషల్లీ నా అగ్రికల్చర్ ఏఎఫ్ అని చెప్పి నేను ఈ గ్రూప్స్ అటెంప్ట్ చేయలేదన్నమాట. 4 కూడా నేను లాస్ట్ మినిట్లో అప్పటికి ఏఎఫ్కి నాకు మ్యాచ్ అవ్వట్లేదు, అంటే టైం నాకు కొల్లైడ్ అవ్వట్లేదు అని చెప్పి నేను Group 4 1 day ప్రిపరేషన్ అంటే జస్ట్ అట్లా రాశాను నేను. సో అది నేను ఎక్కువ ప్రిపరేషన్ చేయలేదు కాబట్టి నాకు అంత నాలెడ్జ్ లేదు. బట్ దిస్ టైం నేను ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి స్టేట్ ఎగ్జామ్ నేను అటెంప్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ ఇంటెన్షన్తోనే మీకు చెప్తున్నాను అనమాట. లేదు కొంతమంది ఇలా కూడా అనుకుంటారు, ఏమో నెక్స్ట్ టైం సరే నేను జస్ట్ అటెంప్ట్ ఇస్తాను, అంటే నాకు తెలిసి అప్లికేషన్ ఫీ తక్కువే ఉండిద్ది అనుకుంటా, ఉమెన్స్కి ఫ్రీ ఉండిద్ది, బాయ్స్కి సంథింగ్ ఓకే ఏదన్నా కానీ అప్లికేషన్ ఫ్రీ ఉన్నా తక్కువ ఉన్నా ఏదున్నా అట్లీస్ట్ మీరు అప్లై చేసి పెట్టుకున్నారు అనుకోండి, అట్లీస్ట్ మీకు నాలెడ్జ్ వస్తుంది. ఎందుకంటే ఇది OMR బేస్డ్, మళ్ళీ ఆన్లైన్ కాదు. డెఫినెట్గా మీకు బుక్లెట్
క్వశ్చన్ పేపర్ మీరు తీసుకెళ్ళొచ్చు కాబట్టి మీ ఫ్యూచర్ ఎగ్జామ్స్ కూడా ఆ ఎగ్జామ్ రాసిన ఫీల్ అంటే ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి ఒకరు చెప్పిన దానికంటే మనం ఓన్గా ఎగ్జామ్ సెంటర్లో వెళ్ళి అటెంప్ట్ చేసింది వేరే ఉంటుంది. సో అలా కూడా మీరు అబ్బాయి ఏమి వెళ్ళి ఎగ్జామ్ రాస్తామని నెగ్లెక్ట్ చేయకండి, ఎస్పెషల్లీ ఫ్రెష్ ఆస్పిరెంట్స్. ఓకే, ఏముందిలే తర్వాత చూసుకుందాము, ఏముంది ఇంత తక్కువలో అని అనొద్దు. ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది, ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఓకేనా? సో ఏముందిలే అని నెగ్లిజెంట్గా మాత్రం తర్వాత చూసుకుందాంలే తర్వాత నోటిఫికేషన్లోనే ఎక్కువ డిలే చేయకండి. ఓకే, మీకు ఛాన్స్ ఉంది, ఎలిజిబిలిటీ ఉంది అంటే అప్లై చేయండి. ఓకేనా? మీకు అట్లీస్ట్ తెలుస్తుంది పేపర్ ఎలా ఉంది, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారని. ఓకేనా? సో ఇది నా ఒపీనియన్ అండి. సో మెయిన్ వేకెన్సీ సిలబస్, ఇంకా సిలబస్ ఎలా చదువుకోవాలి, ఏ సబ్జెక్ట్ ఏదంటే నాకు అంత నాలెడ్జ్ లేదు. నేను చెప్పాను కదా నాకు అంత నాలెడ్జ్ లేదు. మీరు ఏంటంటే సిలబస్ కాపీ తీసుకోను ఏదన్నా కానీ. ఓకే, ఎస్పెషల్లీ మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాను, చెప్పింది అని కాకుండా స్టేట్ ఎగ్జామ్స్ మీద గోల్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దీనికి ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లై చేయండి, రాయండి. అంటే రిజల్ట్ గురించి ఎక్కువ వర్రీ అవ్వద్దు, మళ్ళీ అన్నెసరీ టెన్షన్ ప్రెజర్ అని కాకుండా మీకు అప్కమింగ్ ఎగ్జామ్కి మీరు ఆ సీరియస్ లూప్లో ఉంటారు. జనరల్గా ఎక్కువ మ్యాక్సిమం ఆస్పిరెంట్స్ ఎట్లా అంటే ఎగ్జామ్ ముందు నేను కూడా అయినా అంతే, ఎగ్జామ్ ముందో నోటిఫికేషన్ వచ్చినాక ప్రిపరేషన్ స్టార్ట్ ఉంటుంది. బట్ మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తే అంటే ప్రీవియస్ మీరు ఎంత ప్రిపరేషన్ ఉందో నాకు తెలియదు, ఫ్రెష్ వాళ్ళైనా సరే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఆస్పిరెంట్స్ అయినా కానీ మీరు ఇప్పుడు నోటిఫికేషన్ స్టార్ట్ చేసిన అంటే నాకు తెలిసి లాస్ట్ ఆల్రెడీ డిఈఓ అవి పడ్డాయి కదా, వాళ్ళు ఆల్రెడీ ఏఈ వాళ్ళు ఇంకొంచెం ఉంటారు సీనియర్స్ ఆస్పిరెంట్స్ ఎప్పుడన్నా చదివే పెట్టుకుంటారు. బట్ ఈ సీట్ సర్టిఫికేషన్ ఎస్పెషల్లీ ఇట్లా అగ్రికల్చర్ రిలేటెడ్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా మీకు ఎలిజిబిలిటీ ఉంది, మీరు పీజీ ఉంది ఈ 4 స్ట్రీమ్స్లో అంటే కనుక అప్లై చేయండి. సో ఇది నా ఒపీనియన్ అనమాట. మీకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటే మాత్రం ఓకే అప్లై చేయండి, లేదు అన్నా ఓకే. బట్ అంటే నాకు ఎందుకో చెప్పాలనిపించింది ఒక ఆస్పిరెంట్ అయినా, ఎందుకంటే మనకి మంచి నాకు ఎలిజిబిలిటీ లేదు, నేను ఓన్లీ గ్రాడ్యుయేషనే, నేను పీజీ చేయలేదు కాబట్టి నేను అప్లై చేయట్లేదు. సో ఆబ్వియస్గా నేను ప్రిపేర్ కూడా కావట్లేదు. అక్క మరి అప్లై చేయకపోతే జస్ట్ ప్రిపేర్ అన్న అవ్వచ్చు కదా, మీరు ఇప్పుడే చెప్పారు కదా మీరు అప్కమింగ్ రాస్తారనుకుంటే నేను బ్యాంక్ కూడా ప్రిపేర్ అవుతున్నాను. అంటే స్టేట్ ఒకటే నా గోల్ కాదు. సో ఈ ఇయర్ నేను బ్యాంక్ రాస్తున్నాను, నాకు పీక్ టైం కాబట్టి నేను ఇంకా వెయిట్ చేస్తాను. అంటే టీఎస్పీసీని పక్కన పెట్టాను అనమాట. సో నాకు లైన్గా ఆగస్ట్లో ఎగ్జామ్స్ ఉన్నాయి, స్టార్ట్ అవుతాయి అనమాట, ఇంకా అప్లై చేయాలి కానీ. సో అది అనమాట నా ప్రజెంట్ సిచ్యువేషన్. లేకపోతే మళ్ళీ దాని రిలేటెడ్ వీడియోస్ అంటే ఒకవేళ నేను ఎగ్జామ్ రాసో లేకపోతే వేరే ఎగ్జామ్స్ ఏమీ లేకపోతే ఈ ఎగ్జామ్ రాకపోయినా నేనేమన్నా దీని రిలేటెడ్ ఇంకా ఫ్యూచర్ చేసేదాన్ని. బట్ దీని రిలేటెడ్ వీడియో ఇంకా ఫ్యూచర్లో నేను ఏమీ చేయను, ఇది లాస్ట్. ఎందుకంటే అంటే 7th అంటే ఈరోజు నుంచి మనకి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక ఇన్ఫర్మేషన్గా ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో బట్ పెడతారా లేదా తెలుసా లేదా అని ఆ ఇంటెన్షన్తో వీడియో చేశాను. ఓకేనా? సో దాన్ని బట్టి మీరు ఆలోచించండి, ఎవరో ఏదో అన్నారు అన్నెసరిగా ఈ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎస్పెషల్లీ గవర్నమెంట్ అందులో స్టేట్ ఎగ్జామ్స్ మీ ఓన్ ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు అప్లై చేయండి, ప్రిపేర్ అవ్వండి. ఓకే, ప్రెషర్ తీసుకొని ప్రిపేర్ అయితే ఈ ఎగ్జామ్స్లో సర్వైవ్ అవ్వలేరు, మీరు ఎంత ఇంటెలిజెన్స్ అయినా కానివ్వండి. ఓకేనా? ఇంకొకటి నా ఈ ప్రిపరేషన్ జర్నీలో చెప్తున్నాను. ఓకేనా? ఈ కాంపిటేటివ్ లేదా గవర్నమెంట్ ఎగ్జామ్ స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఏవన్నా కానీ ఇంటెలిజెన్స్తో పని లేదు. ఓకే, ఓన్లీ హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ అంటే డిసిప్లిన్కి ఇవి ఉంటాయి. ఓకే, సో ఆ జర్నీ ఆ పట్టుదల మీకు ఉంటేనే వీటిల్లో దిగండి. అండ్ థ్యాంక్ఫుల్లీ మీరు లక్ ఏంటంటే ఇప్పుడు కనుక మీరు లైక్ 21 అంటే మన పీజీ అంటే 23 ఉంటాయి కదా, 23+ అప్పుడే కెరియర్ స్టార్ట్ అవుదాం అనుకుంటే మాత్రం అందులోనూ స్టేట్ ఎగ్జామ్సే గోల్ అయితే ఇది మంచి ఆపర్చునిటీ. వేకెన్సీస్ తక్కువ ఉన్నాయనో సిలబస్ అవుతుందా లేదా 2 monthsలో అని మాత్రం ఎగ్జామ్ స్కిప్ చేయొద్దు, ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి. ఓకే, అప్లై చేయండి. కావాలంటే ఒక 1 week 10 days అయినా టైం తీసుకొని ప్లాన్ చేసుకొని అప్లై చేయండి. ఓకేనా? ఇప్పటి వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. హ్యాపీ లెర్నింగ్.